ఏమండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. అబ్బా, ఎన్ని రోజులు అవుతుందో కదా ఇలా మాట్లాడుకోక. కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం అస్సలు కుదరట్లేదు. సో మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మాత్రం ఇది సంకటహార చతుర్థికి సంబంధించిందండి. ఆ రోజు నిజంగా చెప్తున్నాను, సంకటహార చతుర్థి అని నాకు తెలియదు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళాను. ఆ రోజు అంతా బయటనే ఉండాల్సి వచ్చింది. అంటే మినిమం మార్నింగ్ 9 to 10 వరకు. కానీ నా లక్ ఏంటంటే అప్పటి వరకు నేను బ్రేక్ఫాస్ట్ కానీ ఏది తీసుకోలేదు. మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఆ అక్క మాటల సందర్భంలో ఈరోజు సంకటహార చతుర్థి అని తెలిసింది. సో నాకు వెంటనే అసలు ఎన్ని రోజుల నుంచో, అంటే కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నాను సంకటహార చతుర్థి చేద్దాము ఉందాము అని చెప్పి. అలా తెలియగానే అప్పటికప్పటికే వినాయకునికి మనసులో మొక్కేసుకొని, తండ్రి నేను ఇప్పటి వరకు అయితే ఏం తీసుకోలేదు, సో నేను ఈరోజు సంకటహార చతుర్థి ఉందామని ఉన్నాను. ఎందుకంటే సంకటహార చతుర్థి మనకి మంగళవారం వస్తేనే ఉండాలని. సో అందుకోసమని నేను ఇన్ని రోజులు ఆగాను. నిజంగా ఆ రోజు అంగారక చతుర్దశి రావడము, ఇలా అనుకోకుండా తెలియడము, ఇదంతా వినాయకుడిని అనుగ్రహమే అని అలా తెలిసిన మరుక్షణమే ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 3 o'clock నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. 3 గంటలకు ఇల్లంతా క్లీన్ చేసుకొని, పూజ గది క్లీన్ చేసుకొని, అంత పూజ అయితే ఏర్పాటు చేసుకున్నాను. కానీ ఇంట్లో చేసుకోవడానికైతే నాకు కుదరలేదు. ఎందుకంటే నాకు సంకటహార చతుర్థి పూజ గురించి తెలీదు. అంటే ఈ మధ్య బాగా చేస్తున్నారు కదా. సో నాకు తెలిసిన సోషల్ మీడియాస్లలో బాగా సెర్చ్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఎప్పుడైతే సంకటహార చతుర్థి వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, అంటే కొన్ని నెలల ముందే, సో అక్కడ అంటే మా ఇంటికి దగ్గరగా ఒక వినాయకుని టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ పంతులకే అడిగాను. నేను ఇలా సంకటహార చతుర్థి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు చేస్తే మంచిది, కొంచెం మంది ఇలా ఇలా చెప్తున్నారని పూర్తిగా చెప్పేశాను. అప్పుడు ఒకటే చెప్పారు అయ్యగారు, వేరే వాళ్ళ మాటలు వినకండి, సంకటహార చతుర్థి అంటే మంగళవారం రోజు వస్తేనే పట్టుకోవాలి, మొట్టమొదటిగా చేసేవాళ్ళు అని అన్నారు. సో ఆ అయ్యగారు చెప్పిన మాట ప్రకారమే నేను మంగళవారం కోసం ఎదురు చూశాను. మధ్యలో 2 సార్లు ఏమో వచ్చింది, కానీ నాకు అప్పుడు కుదరలేదు. సో ఇంకొకటి ఏంటంటే ముడుపు కట్టడం, ఇలా 7 రకాల ఆకులతోని 7 రకాల పువ్వులతోని పూజ చేయడం, ఇవన్నీ చాలా విన్నాను నేను. ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యి నాకు అర్థం కాక అయ్యగారిని కలిస్తే ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అదంతా ఏం అవసరం లేదండి, మీరు సింపుల్గా చేసుకున్న చాలు. మీకు ఒకవేళ ఇంట్లో కుదరకపోతే ఈ ఆలయంలో మనకి నైట్ సంకటహార చతుర్థి పూజ చాలా బాగా అవుతుంది అని ఆ అయ్యగారు అప్పుడే చెప్పారు. అలాగే మా అక్క కూడా చెప్పింది. ఎవరైతే నాకు ఈరోజు సంకటహార చతుర్థి అని గుర్తు చేశారో అక్కయ్య కూడా, నేను ఈ టైంకి ఇలా వెళ్తాను, నువ్వు వస్తావా అంటే సరే నేను వస్తానని చెప్పేసరికి ఇంట్లో అందుకే ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసేసుకొని, ఎంత ఫాస్ట్గా చేసినా కొంచెం అయితే లేట్ అయింది. అంటే 4 to 6, 5:30, 4 to 6 అయింది. ఎందుకంటే అక్క ఎగ్జాక్ట్లీ 5 o'clock వెళ్ళాలి, ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు, మనకు ప్లేస్ దొరకదు అని చెప్పింది. కానీ నాకు మొదటి రోజు కాబట్టి మళ్ళీ నీరసంగా ఉన్నాను, అంటే హెల్త్ కొంచెం సహకరించట్లేదు. అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయింది. కానీ పాపం మా అక్క నా కోసం ప్లేస్ ఆపింది. నిజంగా ఎంతో బాగా అనిపించిందో, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ ఒకటేసారి రావడము, ఇలా అనుకోకుండా తెలవడము ఎంత సంతోషంగా అనిపించింది. ఈసారిగా వ్రతం ఉంటున్నా కాబట్టి ఈ ఆలయానికి ఏం తీసుకోవాలి అనేది నాకైతే తెలీదు. అంటే ఆలయంలోనే అన్నీ ఏర్పాటు చేస్తారన్న ఒక విషయం తెలుసు. అందుకని చెప్పి మనం ఇంట్లో నుంచి కొన్ని అయితే తీసుకెళ్ళాలి కదా. ముఖ్యంగా వినాయకునికి గరిక కావాలి కాబట్టి నేను అక్క వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వస్తుంటేనే ఒక ప్లేస్లో గరిక అయితే తీసుకొచ్చుకొని అంతా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఆలయానికి వెళ్ళడానికి కొబ్బరికాయ, కొన్ని పువ్వులు, అంటే కొన్ని మనం ఏమైతే తీసుకెళ్లాలో అవైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే అసలు టైం లేదు. వీడియో తీసుకుంటూ కూర్చుంటే నిజంగా టైం సరిపోదు. నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ మంత్ మళ్ళీ సంకటహార చతుర్థి వస్తుంది కదా, అప్పుడు క్లారిటీగా మీకైతే వీడియో తీసి పెడతాను.
మా వారైతే ఒకటే అన్నారు, నీకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, అవసరమా ఇవన్నీ అని. కానీ నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? నా ప్రయత్నం నేను చూస్తాను. తర్వాత వినాయకుడి మీద భారం వేసేసాను. నిజంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది ఇలా మన కళ్ళ ముందు వచ్చేసరికి ఎంత హడావుడిగా, ఎంత టెన్షన్గా, ఎంత సంతోషంగా ఉంటాను కదా. ఆ రోజు నేను అంత ఫీల్ అయ్యాను. అసలు ఇప్పటికి కూడా మీతో షేర్ చేసుకుంటుంటే నాకు మాటలు రావట్లేదు. నా చిన్న ఉన్నప్పుడు అంటే ఈవెన్ 10th ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా నేను సంకటహర చతుర్థి పూజ చేశాను. సో అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది పూజా విధానం అనేది. అంటే ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ పద్ధతులు, ఆచారాలను బట్టి పూజలు కూడా చేయడంలో డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో అన్నానండి. సో ఇక్కడ సాయంత్రం అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను కదా. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము, అందుకని మీకు చూపిస్తున్నాను. వాతావరణం కూడా చూడండి, సాయంత్రం అయ్యేసరికి కొంచెం చేంజ్ అయింది. ఇంతకీ మీలో ఎంతమంది ఈ సంకటహర చతుర్థి వ్రతం చేశారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఏ విధంగా చేస్తారు మీరున్న ప్రాంతంలో అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో విషయం చెప్పాలి, మా పిన్ని కొడుకు నాకు తమ్ముడు వరుస అవుతాడు. తను ఏ రోజు ఎలా ఉన్నా ఈ సంకటహర చతుర్థి రోజు మాత్రం ఎంత నిష్టగా ఉంటాడంటే వాడిని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. ఆ మంగళవారం రోజు అంటే సంకటహర చతుర్థి వచ్చిన రోజు ఆ వినాయకునికి అంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం, ఉపవాసం ఉండడం అవన్నీ చేస్తాడు. ఇక్కడైతే నేను ఆలయానికి వచ్చేసాను, చూసారా ఆలయంలో. అయితే నాకు ఇక్కడ కొంచెం లేట్ అయింది. ఎవరైతే నాకు గుర్తు చేశారో ఆ అక్క మాకైతే ప్లేస్ ఆపింది అన్నట్టు. సో ఇక్కడ వస్త్రం చేస్తుంది నేనే. మనకి పూజకు సంబంధించిన మొత్తం ఇక్కడ ప్లేట్ కనబడుతుంది కదా, ఆ ప్లేట్లో పసుపు, కుంకుమ, పువ్వులు, పంచామృతము, మిగతా అంటే కొబ్బరికాయ, వేరే కొన్ని సామాన్లు కాకుండా మిగతా అన్ని గుడి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి టికెట్ అనేది తీసుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ రోజు కొత్తగా సంకటహర చతుర్థి వ్రతం అనేది 250 పైన భక్తులు స్టార్ట్ చేయడం అయింది. అందులో నేను ఒకదాన్ని. అంటే ఎప్పుడు కూడా ఇంత ఉండరంట. ఈ అంగారక చతుర్థి రోజు కొత్తగా ఇంతమంది తీసుకున్నారని అక్కడ గుడిలో అయితే అనౌన్స్ చేశారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఓకేనండి, నా సంకటహర చతుర్థి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు ఎంతమంది కొత్తగా స్టార్ట్ చేశారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.